గత సంవత్సరం ప్రవేశపెట్టిన బోన్ మెరో ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్లు 90% విజయవంతం అవుతున్నాయని మెడికవర్ ఆసుపత్రి మెడికల్ అంకాలజీ చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ రమావత్ దేవ్ పేర్కొన్నారు. సోమవారం మెడికవర్ ఆసుపత్రి ఆరిలోవా శాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఘట్టాన్ని తాము ఈ రోజు ప్రకటించడాన్ని గర్వంగా ఉందన్నారు. తమ ఆసుపత్రిలో నెలకొల్పిన అత్యాధునిక బిఎంటి యూనిట్ ప్రారంభమైన ఒక్క సంవత్సరంలోనే 30 బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించామన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ట్రాన్స్ప్లాంట్లు కోసం రోగులు సిఎంసి, వెల్లూరు, ఎయిమ్స్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, కానీ ఈరోజు ఈ సేవలన్నీ విశాఖపట్నంలోని తమ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ రంగంలో తమ వద్ద పనిచేస్తున్న వైద్యులు మంచి శిక్షణ పొందారన్నారు. ఈ మీడియా సమావేశంలో మెడికల్ అంకాలజీ కన్సల్టెంట్, క్లినికల్ హెమటాలజీ డాక్టర్ సాహిత్య, డాక్టర్ ప్రవీణ్, క్రిటికల్ కేర్, పెయిన్ మేనేజ్మెంట్, అనస్థిషియాలజీ డాక్టర్ ఆచార్య, రీజనల్ ఆపరేషన్స్ ఏపీ తదితరులు పాల్గొన్నారు. సో ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్. మన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మోస్ట్ అడ్వాన్స్డ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ సెట్ చేసి 1 year అయింది. కరెక్ట్గా 1 year అయింది. ఈ 1 yearలో మేము సక్సెస్ఫుల్గా 30 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడం జరిగింది. సో ఈ 30 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్లో మేము కొన్ని అటోలాగస్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉన్నాయి, కొన్ని ఆలోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉన్నాయి. అదే కాకుండా హై రిస్క్ హ్యాప్లో ట్రాన్స్ప్లాంట్లు కూడా ఉన్నాయి. ఈవెన్ హై రిస్క్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా మేము సక్సెస్ఫుల్గా చేయగలిగాము ఓవర్ ద లాస్ట్ 1 year. సక్సెస్ రేట్ చూసినట్టయితే మాది మోర్ దెన్ 90% ఉంది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి వచ్చినట్టయితే. ఎందుకు ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుకోవాలి అంటే చాలామందికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అదేదో పెద్ద సర్జరీ అనో, లేదంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బోన్ కట్ చేసి ఇంకొకరికి వేస్తారనో, ఇలాంటి చాలా అపోహలు ఉన్నాయి. అవన్నీ వాళ్ళ తొలగించడానికి కోసం వరకు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే వెరీ సింపుల్ ప్రొసీజర్ అండి. ఒక మనిషి యొక్క బోన్ మ్యారోని అంటే పెరిఫరల్ బ్లడ్ తీసి స్టెమ్ సెల్స్ ఉంటాయి పెరిఫరల్ బ్లడ్లో, ఆ స్టెమ్ సెల్స్ తీసి ఇంకొక పేషెంట్కి వేస్తారు. సో అదొక ప్రక్రియ ఉంటుంది, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దీన్నే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. దీంట్లో ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ చేయడం కానివ్వండి, లేదంటే రేడియేషన్ ఇవ్వడం కానివ్వండి, అలాంటివి ఏమి ఉండవు. ఈ ప్రాసెస్కి ఈ ప్రొసీజర్స్కి అంటే సక్రమంగా చేస్తే 90% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి ఎందుకు చేయాలి, అవసరం ఏముంది అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కొన్ని క్యాన్సర్స్కి, కొన్ని నాన్ బినైన్ కండిషన్స్కి క్యూరేటివ్ ఆప్షన్స్ ఉంటుందండి. అంటే క్యాన్సర్స్ లైక్ లుకీమియా, హై రిస్క్ లుకీమియా కానివ్వండి, హై రిస్క్ లింఫోమా కానివ్వండి, వీటికి మనము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టయితే క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా బినైన్ కండిషన్స్ లైక్ సికిల్ సెల్ అనీమియా, థాలసీమియా, ఏప్లాస్టిక్ అనీమియా, ఫ్రాంకోనిస్ అనీమియా లాంటి కండిషన్స్, వీటికి ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే ఆప్షనే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థాలసీమియా ఉంది, ఏప్లాస్టిక్ అనీమియా ఉంది, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి ఇంకో లైఫ్ ఇచ్చినట్టు అవుతాం మనం. సో ఈ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయని చెప్పి చాలామందికి తెలియదు. ఇంతకుముందు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, లేదంటే ఏదైనా హెమటలాజికల్ కండిషన్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే మనందరికీ తెలిసిందే సిఎంసి వెల్లూరుకి వెళ్ళిపోవడము, లేదంటే హైదరాబాద్కి ఎక్కడికైనా వెళ్ళిపోవడము లాంటివి జరుగుతాయి. ఇప్పుడు అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సిఎంసి వెల్లూరు నుంచి ట్రైన్ అయిన ఫిజిషియన్ డాక్టర్ సాహిత్య గారు, ఈజ్ అ లీడ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ఆవిడ సిఎంసి వెల్లూరులో ట్రైన్ అయ్యి వచ్చారు. అదేవిధంగా ఎయిమ్స్ ఢిల్లీలో హెమటాలజీ ప్లస్ హెమటలాజికల్ క్యాన్సర్స్లో డిఎం చేసి వచ్చారు. అదేవిధంగా మన ప్రవీణ్ గారు క్రిటికల్ కేర్ చీఫ్ ఫిజిషియన్. సో వెరీ గుడ్ స్టాఫ్, అంటే మన మోస్ట్ ట్రైన్డ్ అండ్ మోస్ట్ కేపబుల్ ఫ్యాకల్టీ ఇక్కడే ఉన్నారు మనకి. అదేవిధంగా మన సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ నర్సెస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి మేము స్పెసిఫిక్గా సిఎంసి వెల్లూరు పంపించి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి మరీ తీసుకొచ్చాం. అందుకని మనకు అవుట్కమ్స్ చాలా బాగుండడం జరుగుతుంది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే మనకి ఈ లేటెస్ట్ ప్రొసీజర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఉందో, దీనికోసం మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ సదుపాయం మన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లోనే ఉంది. అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ రూమ్స్ అంటే పాజిటివ్ ప్రెజర్ వెంటిలేటర్, హెపా ఫిల్టర్స్తో పాటు వెరీ వెల్ ట్రైన్డ్ స్టాఫ్, డాక్టర్స్ కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి, అందరూ ఇక్కడే అవైలబుల్ ఉన్నారు. అండ్ ద సక్సెస్ రేట్స్ ఆర్ వెరీ వెరీ హై. సో ఎవరికైనా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి, అది తక్కువలో చేయించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది ఢిల్లీ లేకపోతే హైదరాబాద్ లేకపోతే ముంబైలో చేసినట్టయితే దగ్గర 20 లక్షలు 25 లక్షలు అవుతాయి. మీరు వినే ఉంటారు దాని గురించి.
మేము ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో 10 లక్షలకి మాక్సిమం 15 lakhsకి మేము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. అంటే ఎంతగా ఆల్మోస్ట్ దగ్గర హాఫ్ రేట్. సేమ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ మీరు హైదరాబాద్లో చేయించుకుంటే 20 నుంచి 25 లక్షలు అవుతుంది. అదే మన ఇన్స్టిట్యూట్లో ఇక్కడ చేయించుకోగలిగితే 10 to 15 lakhs. అప్పుడు ఎవరికైనా ఆరోగ్యశ్రీ సదుపాయాలు ఉంటే అందులో వాళ్ళకి ఫ్రీగా చేయడం జరుగుతుంది. సో ఈవెన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మనం ఆరోగ్యశ్రీలో లేదంటే మిగతా ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్లో ఉన్నా కూడా వాళ్ళలో మనం ఫ్రీగా చేయడం జరుగుతుంది అనమాట మన ఇన్స్టిట్యూట్లో. సో వన్స్ అగైన్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి మా ధన్యవాదాలు. అండ్ ఈ ఫెసిలిటీస్ మీరు కామన్ పీపుల్ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ నమస్తే అండి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది కొన్ని కండిషన్స్ అండి, లైక్ మ్యాలిగ్నెంట్ కండిషన్స్, నాన్ మ్యాలిగ్నెంట్ కండిషన్స్. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్స్ వినే ఉంటారు, హై రిస్క్ బ్లడ్ క్యాన్సర్స్, అక్యూట్ లుకీమియా కానివ్వండి, సర్టెన్ టైమ్స్ క్రోనిక్ లుకీమియాస్, లింఫోమాస్, వీటికి మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది. లో రిస్క్ అవసరం లేదు, బట్ హై రిస్క్. అదే కాకుండా మనకి బినైన్ కండిషన్స్ అంటే ఇప్పుడు క్యాన్సర్ కాకుండా ఉన్న వాటికి, ఫర్ ఎగ్జాంపుల్ ఏప్లాస్టిక్ అనీమియా, అందులో బోన్ మ్యారో మొత్తం ఫెయిల్ అయిపోతుంది. తర్వాత మనకి తలసీమియా వినే ఉంటారు, తలసీమియా, సికిల్ సెల్ అనీమియా, ఎస్పెషల్లీ ఈ బెల్ట్, ఒరిస్సా బెల్ట్, ఛత్తీస్గఢ్ బెల్ట్, మన ట్రైబల్ బెల్ట్లో సికిల్ సెల్ అనీమియా, తలసీమియా అన్న కామన్ కండిషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. వాటికి క్యూర్ చేయాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే క్యూర్ చేయగలుగుతాం. ఎంత మందులు వాడినా మాత్రలు వాడినా అది క్యూర్ అవ్వవు. సో ఎవరికైనా క్యూర్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ సికిల్ సెల్ అనీమియా, ఇది తలసీమియాస్ అనేది చిన్నపిల్లల్లోనే మనకు తెలిసిపోద్ది. చిన్నపిల్లల్లోనే మనకి త్వరగా మన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలిగితే అది క్యూర్ అయిపోయి ఒక కొత్త లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది, వాళ్ళకి ఒక పునర్జన్మ ఇచ్చినట్టు అవుతుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు జనాలకి అవేర్నెస్ కలిగించాలి అంటే, మన ఈ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఒరిస్సా బెల్ట్లోని మనకి తెలియకపోయినా చాలామంది మేనరికాల్లో పెళ్లి చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ పిల్లలకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. సో జెనెటిక్ ప్రాబ్లం ఒక్కసారి మన పిల్లలు ఎఫెక్ట్ అవుతే క్యూర్ అనేది ఉండదు, జీవితాంతం ఆ జెనెటిక్ ప్రాబ్లంతో బాధపడాలి. లైక్ థాలసీమియా అనుకోండి, సికిల్ సెల్ ఎనీమియా, కొన్ని వేరే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆస్టియోపెట్రోసిస్, గాషియస్ డిసీజ్, వీటికి క్యూర్ అనే ఆప్షనే లేదు చాలా కాలం వరకు. సో 20-30 years ముందు నుంచి ఏంటంటే ఇలా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే కొన్ని జెనెటిక్ కండిషన్స్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ స్టార్ట్ అయినాయి. అలా చేయగా ప్రోటోకాల్స్ అన్ని రిఫార్మ్ చేసుకోగా ఇప్పుడున్న స్టేటస్ ఏంటి అంటే 50 to 70% ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా జరిగితే వాళ్ళకి సెకండ్ లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. మెయిన్గా సికిల్ సెల్ ఎనీమియాస్, థాలసీమియాస్, మెటబాలిక్ డిజార్డర్స్, ఏప్లాస్టిక్ ఎనీమియాస్, ఇవన్నీ ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ లేకపోతే వాళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి బ్రతకరు. అదే ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ అయితే వాళ్ళకి నార్మల్ లైఫ్ 70 years 80 years వరకు నార్మల్గా బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఓన్లీ బినైన్ కండిషన్స్. క్యాన్సర్స్ పరంగా డాక్టర్ గారు అన్నట్టు హై రిస్క్ క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్ చిన్నపిల్లల్లోని, పెద్దవాళ్ళలోని, క్రానిక్ లుకీమియాస్ కొన్నిట్లోని, లింఫోమాస్ అంటారు, పిక్కల్ క్యాన్సర్స్, వీటిల్లోని హై రిస్క్ కేసెస్లోని ట్రాన్స్ప్లాంట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది అపోహ ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే సర్జరీ చేసేస్తారు, బోన్ మ్యారో తీసేస్తారు అనేది. అలాంటిది ఏం కాదు. అందరూ రక్త డొనేషన్ వినే ఉంటారు కదా, బ్లడ్ డొనేషన్స్ విని ఉంటారు కదా, ఇది కూడా అదే ప్రాసెస్ అండి. దీంట్లో ఏంటంటే బ్లడ్ బదులు స్టెమ్ సెల్స్ డొనేట్ చేస్తారు. అలా డొనేట్ చేయడం వల్ల డోనర్ కంటూ ఏమీ ప్రాబ్లం ఉండదు. చాలామంది 2-3 సార్లు డొనేషన్ కూడా చేస్తూ ఉంటారు. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది డోనర్స్కి అబ్సల్యూట్లీ సేఫ్, వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదు. అండ్ అలా ఇవ్వడం వల్ల రిసిపియన్స్ అంటే స్టెమ్ సెల్స్ తీసుకున్న వాళ్ళకి సెకండ్ లైఫ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎంత మంచిగా ఎందుకంటే ఇది ఒక్కసారే చేస్తాం, మల్టిపుల్ టైమ్స్ చేసే ఛాన్సెస్ తక్కువ. కాబట్టి ఎంత మంచి సెట్టింగ్లోని, ఎంత మంచి డాక్టర్స్ టీంలో చేయించుకుంటే అంత సక్సెస్ పెరుగుతుంది. ఒకసారి సక్సెస్ఫుల్ అయింది అంటే మళ్ళీ వాళ్ళకి సెకండ్ లైఫ్ ఉన్నట్టు అయిపోతుందో. స్టెమ్ సెల్స్ కూడా డొనేట్ చేసిన తర్వాత 2 to 3 weeksలోని స్టెమ్ సెల్స్ అనేవి మళ్ళీ నార్మల్ అయిపోతాయి. సో చాలామంది అందుకే బయట ప్రైవేట్ డోనర్ రిజిస్ట్రీస్ ఉంటాయి, దాంట్లో మల్టిపుల్ టైమ్స్ డొనేట్ చేస్తూ ఉంటారు. సో డోనర్ కంటూ ఏమీ ఎఫెక్ట్ ఉండదండి. వాళ్ళకి బోన్ మ్యారో టచ్ చేయడం కానీ అలాంటిది ఏమి ఉండదు. మీరు బ్లడ్ ఎలా డొనేట్ చేస్తారో అలాగే స్టెమ్ సెల్స్ కూడా ఉంటాయి. సో యూజువలీ డోనర్స్ అనేవి అంటే ట్రాన్స్ప్లాంట్ అనేది 3 రకాలు జరుగుతుందండి. ప్రిఫరబ్లీ మనం ఏం చేస్తామంటే ఫ్యామిలీలోనే వెతుక్కుంటాం, ఎందుకంటే సక్సెస్ అంత పెరుగుతుంది. మన తోబుట్టువులు కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన పిల్లలు కానీ
ఒకవేళ మన ఫ్యామిలీలో మనకి డోనర్ దొరకట్లేదు, ట్రాన్స్ప్లాంట్ ఫాస్ట్గా చేయాలి అంటే ఇప్పుడు మనకి ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ ఎలాగ ఉంటాయో అలాగే ప్రైవేట్ స్టెమ్ సెల్ డోనర్స్ ఉంటారు అనమాట. సో వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం స్టెమ్ సెల్స్ తీసుకుంటాం. బట్ 90% డోనర్స్ అనేది మన ఫ్యామిలీలోనే ఉంటారు. పైనుంచి కింద వరకు ఎక్కడైనా రావచ్చండి. బ్లడ్లో రావచ్చు, బ్రెయిన్లో రావచ్చు, లంగ్స్లో రావచ్చు, స్కిన్లో రావచ్చు. ఎందుకు క్యాన్సర్ వస్తుంది అనేది ఉత్తరాంధ్రలో మీరు అడిగారు కదా. సో యూజువల్గా ఏం చెప్తారు అంటే, ఒకటి పొల్యూషన్, కెమికల్ ఫ్యాక్టరీస్ ఉండడం, రేడియేషన్ బెల్ట్, ఎక్కడైనా గనులు తవ్వించడం వల్ల వాటి నుంచి రేడియేషన్ రావడం, లేకపోతే ఈ మధ్య మన ఫుడ్ హ్యాబిట్స్ బాగా చేంజ్ అవ్వడం వల్ల కల్తీలు జరగడం, కెమికల్స్ ఎక్స్పోజర్ వల్ల క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది బాగా పెరిగింది. అండ్ ఆల్సో ఇప్పుడు ఏంటి అంటే జనాలకి అవగాహన పెరగడం వల్ల ముందే టెస్టులు చేయించుకుంటున్నారు. ఆ టెస్టులు చేయించుకోవడం వల్ల ఇంకా ఎర్లీగా పట్టుకోవడం జరుగుతుంది.